దేవుడే ఎవరై ఉన్నారో తెలుసుకొని ఆయన స్తుతించాలి. ప్రార్థన దేనికి చేయాలో దానికి చేయాలి. ఇక ఊకే పొద్దున్న లేస్తే అప్పు గురించే ప్రార్థన, రోగం గురించే ఇక మిగతా ఎప్పుడు చేస్తావు నువ్వు? ఎప్పుడు చేస్తావు? ఇదే ప్రార్థన. రోగము, అప్పు, బాధలు ఈ చేసి 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 అవి తీరవు. చివరికి నీ ఏంటి అది రెడీ అయిపోతుంది. ఏంటండి ఎందుకు పెట్టినాడు దేవుడు మనల్ని? వాట్ పర్పస్? దేని గురించి ప్రార్థన చేయంటున్నాడు దేవుడు? చూడండి, బైబిల్ చదువుతుంటాయి చాలా అంశాల గురించి మీరు ప్రార్థన చేయండి అంటాడు. అనేకుల రక్షణ గురించి చేయాలి, అనేకులు క్రీస్తులో రావడానికి చేయాలి. ఈ హైదరాబాద్ పట్టణం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం అంతా యేసయ్యను తెలుసుకునేటట్టు ప్రార్థన చేయాలి. అనేకులు దేవుని కుమారులుగా చేసేటట్టు ప్రార్థన చేయాలి. దేవునికి వ్యతిరేకమైన మనం క్యాన్సిల్ చేస్తూ ఉండాలి. దేవుని రాజ్యంను మనం స్థాపిస్తాం. వీటి గురించి చేయాలి. కానీ పొద్దున్న లేతే అదే అప్పు, పొద్దున్న లేతే అదే రోగము, అది పోదు. నీ ప్రార్థన నీవు ఆపో. అందుకే